హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. దుబాయ్లో జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయంపై మీకు తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. దుబాయ్ అనగానే ఆకాశాన్నంటే భవనాలు, విలాసవంతమైన జీవన శైలి గుర్తొస్తాయి. 2026 నాటికి ఇక్కడ జీవన విధానం ఆధునికతతో పాటు సాంప్రదాయాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ మరింత మెరుగుపడింది. బహుళ సంస్కృతుల సమ్మేళనం. దుబాయ్ ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన నగరాల్లో ఒకటి. ఇక్కడ 200కు పైగా దేశాల ప్రజలు నివసిస్తున్నారు. మన తెలుగువారు, భారతీయులు ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీనివల్ల మీకు మన ఊరిలో ఉన్నట్లే భారతీయ పండుగలు మరియు స్నేహితులు దొరుకుతారు. భద్రత మరియు క్రమశిక్షణ. ప్రపంచంలోనే సురక్షితమైన నగరాల్లో దుబాయ్ ఒకటి. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి నేరాలు చాలా తక్కువ. రాత్రి వేళల్లో కూడా మహిళలు, కుటుంబాలు నిర్భయంగా బయట తిరగవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మీరు సంపాదించే జీతంపై ఎలాంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అద్దెలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సిటీ మధ్యలో ఉండాలంటే 1 BHK నెలకు దాదాపు 5,000 నుంచి 8,000 దిర్హమ్స్ వరకు ఉండవచ్చు. సిటీకి దూరంగా అయితే ఖర్చులు తగ్గుతుంది. ప్రతి ఉద్యోగికి మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టి వైద్య సదుపాయాలు చాలా మెరుగ్గా అందుతాయి. దుబాయ్ మెట్రో అత్యంత ఆధునికమైనది మరియు చౌకైనది. బస్సులు, ట్యాక్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. 2026 నాటికి మెట్రో నెట్వర్క్ మరింత విస్తరించబడింది. దీనివల్ల ప్రయాణం సులభంగా మారింది. మే నుండి సెప్టెంబర్ వరకు ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, 45 డిగ్రీల పైనే. ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా మాల్స్, ఇండోర్ పార్కుల్లో గడుపుతారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్లు, గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్ వంటివి చూడటానికి ఇది సరైన సమయం. షాపింగ్ ప్యారడైజ్గా పిలువబడే ఇక్కడ అతిపెద్ద మాల్స్ దుబాయ్ మాల్ వంటివి ఉన్నాయి. ఇక్కడ అరబిక్ ఆహారంతో పాటు బిర్యానీలు, దోశలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారం ప్రతి మూలలోనూ దొరుకుతుంది. తెలుగువారికి ప్రత్యేకంగా అనేక రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్లో జీవించాలంటే ఇక్కడి సంస్కృతిని, మతపరమైన ఆచారాలను గౌరవించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రంజాన్ మాసంలో బహిరంగంగా ఆహారం తీసుకోవడం వంటి విషయాల్లో నిబంధనలు పాటించాలి. మీరు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇక్కడ ఏ రంగంలో అవకాశాల కోసం చూస్తున్నారో ముందే తెలుసుకోవడం మంచిది. ఓవర్ టు డ్రీమ్ బై టీవీ. ఇరాన్ హాస్పిటల్ క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అయిందా?